నమస్కారం. హాయ్, హలో. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల పట్టణంలో పెను కలకలం రేగింది. ప్రజల ప్రాణాలతో హోటల్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ఉదయాన్నే వేడివేడి టిఫిన్ తిందామని వెళ్లిన కస్టమర్లకు చట్నీలో బల్లి దర్శనమిచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏడాది కాలంలో 3 సార్లు ఇదే హోటల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ ఘటనలో 8 మంది అస్వస్థతకు గురి కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నేను హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసుకుంటా చూసేసరికి బల్లి అది. లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. శిరీష. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల శివసాయి టిఫిన్ సెంటర్ చట్నీలో బల్లి పడడంతో వినియోగదారులు బెంబెలెత్తిపోయారు. టిఫిన్ తిన్న 8 మందికి వాంతులు, అస్వస్థత, వెంటనే ఆసుపత్రికి తరలింపు. గత ఏడాది కాలంలో ఇదే టిఫిన్ సెంటర్లో ఇలా జరగడం ఇది మూడోసారి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి హోటల్ని సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. తహసీల్ చౌరస్తా అంటేనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడున్న శివసాయి టిఫిన్ సెంటర్ కు ఉదయాన్నే వందలాది మంది కస్టమర్లు వస్తుంటారు. అయితే ఈ రోజు ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో ఓ కస్టమర్ ప్లేట్లోని చట్నీలో చనిపోయిన బల్లి కనిపించడంతో అందరూ షాక్కి గురయ్యారు. విస్మయం కలిగించే విషయం ఏంటంటే ఈ శివసాయి టిఫిన్ సెంటర్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది కాలంలోనే చుట్టూ 3 సార్లు చట్నీలు లేదా ఆహార పదార్థాల్లో బల్లులు, కీటకాలు వచ్చినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టడం వల్లే యాజమాన్యం తీరు మారలేదని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. చట్నీలో బల్లి ఉందని గుర్తించే లోపే సుమారు 8 మంది ఆ టిఫిన్ ను భుజించారు. వారు వెంటనే వాంతులు చేసుకోవడం, కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. జగిత్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకే హోటల్లో పదే పదే ఇలాంటి ప్రమాదకర ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బాధితులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. లైసెన్స్ రద్దు చేయడమో లేదా హోటల్ను శాశ్వతంగా మూసివేయడమో చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యం కంటే సంపాదనే ముఖ్యమా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇలాంటి హోటల్ యాజమానులపై జిల్లా కలెక్టర్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు ప్రాణాపాయాలకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.